వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో ఇప్పుడు ప్రెసెంట్ స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. ఇవాళ ఉషశ్రీ గారితో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అనంటే, ఉషశ్రీ గారు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ఎక్కువగా రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంటి అనంటే, ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అసలు అంటే ఎలా రెక్టిఫై చేసుకోవాలి, వాళ్ళలో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేస్తారా? ఇది ఈ క్వశ్చన్ మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే ఉషశ్రీ గారు. సో మీరు చెప్పారు కదా, ఎవరి గురించి వాళ్ళు తెలుసుకుంటే రిలేషన్షిప్స్ అనేవి బాగుంటాయి, బ్రేకప్ అయ్యాక కూడా నెక్స్ట్ రిలేషన్షిప్లో కూడా ఎవరు బాగుండట్లేదు, వాళ్ళు అంత హ్యాపీగా ఉండట్లేదు, సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయని. సో నిజంగా ఇట్లా ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయ్యాక ఒక అంటే మీలాంటి వారి దగ్గరికి వచ్చి వాళ్ళు సజెషన్స్ తీసుకొని వాళ్ళలో వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిన కేసెస్ ఉన్నాయా? వాళ్ళు అసలు వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేస్తారా? ఉదయశ్రీ, I have 182 clients last 9 months లో. So far 182 clients which I have counseled, I have supported on multiple relationship issues and నెలలు 5 నెలలు 6 నెలలు కౌన్సిలింగ్. నాది జస్ట్ మండల దీక్ష. 41 డేస్లో ఎంతో కొంత డెఫినెట్గా వాళ్ళ పర్సెప్షన్లో మార్పు వచ్చి కొత్తగా చూడటం అనేది డెఫినెట్గా మొదలు పెడతారు. 21 డేస్లోనే మ్యాక్సిమం రెక్టిఫై అయిపోతుంది వాళ్ళ ఇష్యూ. ఫాస్ట్ పేస్లో ఉంటుంది నాది. అండ్ దట్స్ వై ఐ చార్జ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా, బికాస్ టైమ్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ దెమ్ ఆర్ ఫర్ మీ. 40 ఏళ్ళు బాధపడ్డ వాళ్ళు కూడా 41 రోజుల్లో రెక్టిఫై చేసుకున్నారు. ఇది నీ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్యాటర్న్ బ్రేక్ చేయడం. ఎంతసేపు నాకు కావాల్సింది పక్కన వాళ్ళు ఇవ్వట్లేదు. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్లో నాకు ఇది కావాలి, నాకు ఇలా ఉంటే బాగుంటుంది, నాతో ప్రేమగా మాట్లాడాలి, లేకపోతే నాకు ఈ విధంగా బయటకు తీసుకెళ్ళాలి, ఇవే ఉంటాయి. ఒక బేసిక్ బాక్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ బాక్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నీకున్నట్టు పక్కన వాళ్ళకి కూడా ఉంటాయి. కరెక్ట్. ఈ రెండు ఫిట్ అయినప్పుడే ప్రేమ మొదలుస్తుంది, ట్రూ, చిగురిస్తుంది. ఎగ్జాక్ట్లీ. పునాదులు కూకటి వేళ్లతో సహా పీకిన ఊడనంత వృక్షంగా మారాలంటే ముందు పైకి ఎంతైతే గ్రోత్ ఉందో లోపల కూడా అంతే ఉండాలి. కరెక్ట్. చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, మేడం ఫస్ట్ రిలేషన్షిప్ ఇలా అయిపోయింది కానీ చాలా జాగ్రత్తగా, సెకండ్ అమ్మాయిని ఫస్ట్ రిలేషన్షిప్లో నేను ఏదైతే చేయలేదో అన్నీ మార్చేసుకొని సెకండ్ రిలేషన్షిప్లో బాగా చేస్తున్నాను మేడం అంటాడు. నువ్వు ఫస్ట్ రిలేషన్షిప్లో ఆ పక్కన అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్, బాగా డబ్బులు ఖర్చు పెట్టలేదని, టైం ఇవ్వలేదని, అన్నెసెసరీగా వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నావని, అండ్ తన పేరెంట్స్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పి నేను వదిలేసింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇవన్నీ రెక్టిఫై చేసేసుకున్నావు, నెక్స్ట్ అమ్మాయికి ఇవన్నీ ఇస్తున్నావు. నువ్వేమనుకుంటావు? దిస్ రిలేషన్షిప్ విల్ డెఫినెట్లీ వర్క్, నేను చాలా మారాను, మారు మనసు పొందాను అనుకుంటావు. బట్ పక్కన వచ్చిన అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్, అసలు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం ఇష్టం లేదు అమ్మాయికి కంప్లీట్గా. అసలు నువ్వు అమ్మాయిని ఊరికే పట్టించుకుంటే విసుగొస్తుంది. ఎందుకు ఊరికే పట్టించుకోవట్లేదని కదా ఫస్ట్ అమ్మాయి వదిలేసింది. ఇఫ్ ఈస్ గివింగ్ టూ మచ్ ఆఫ్ కేరింగ్, నా పని నేను చేసుకుంటే ఎందుకు ఇసుకిస్తా ఉందనుకో. సో దిస్ ఇస్ వేర్ ఐ వర్క్ ఆన్ ఏ పర్సన్స్ ప్యాటర్న్స్. ఏదైతే వెళ్ళిపోయిందో రిలేషన్షిప్ లోంచి, అది నువ్వు రెక్టిఫై చేసుకొని కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు. ఎదుటి పర్సన్ యొక్క ప్యాటర్న్ ఏంటి? సో ఇద్దరు మధ్యలో రిలేషన్షిప్, ఇంక్లూడింగ్ బాస్ అవని, ఎనీ రిలేషన్షిప్ ఉదయశ్రీ, వాళ్ళకి ఏం కావాలి, మన దగ్గర ఇవ్వడానికి అది ఉందా లేదా, ఉన్నప్పుడే రిలేషన్షిప్ ఫామ్ చేసుకోమని చెప్తాను. ఓకే ఓకే, నీ దగ్గర ఏముంది అని తెలుసుకోవాలంటే నువ్వేంటి అనేది నీ గురించి నీకు చాలా వరకు తెలియాలి. నువ్వు టైం ఇవ్వలేవు, నువ్వు బిజీ పర్సన్, నువ్వు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నావు, లేకపోతే బిజినెస్ బిల్డ్ చేస్తున్నావు, ఇట్ డజంట్ మీన్ నువ్వు టైం ఇవ్వకుండా ఉండే అబ్బాయివి కాదు. ఆ జోన్ ఆఫ్ టైంలో ఒక 5 ఏళ్ళో 2 ఏళ్ళో సంవత్సరమో నీకు సెట్ అయ్యేలాంటి పర్సన్తో నువ్వు జర్నీ చేస్తే, ఒక 5 ఏళ్ల తర్వాత, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నమ్మా, 5 ఏళ్ల తర్వాత ఆ సుఖము, ఆ సంతోషం అనుభవిస్తుంది. ఆ మెంటాలిటీ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ టెంపరీగా ఇప్పుడు సుఖం ఉంటుందా, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా, ఇప్పుడు బాగున్నావా అని చూస్తున్నారు. మెక్డానల్డ్స్ బర్గర్ లాగా, కేఎఫ్సి చికెన్ లెగ్ పీస్ లాగా ఇప్పటికిప్పుడు కొరుకు తినేయాలి. ఇప్పటికి సెట్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రిలేషన్షిప్ కట్ అయిపోవడానికి 1 yearలో 2 yearsలో 5 yearsలో 10 yearsలో లైఫ్ స్టైల్ మారిపోతుంది. అప్పుడు టైం ఇవ్వని అబ్బాయి సడన్గా టైం ఇవ్వడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఈయనకు ప్రేమ చిగురుస్తుంది. నువ్వు ఇన్ని రోజులు ఇవ్వలేదుగా, నేను ఇంకోటితో మాట్లాడుతున్నా, ఇప్పుడు నాకు నువ్వు వద్దని చెప్పి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోదు. అదేంటి మేడం నేను ఎంత మారానంటే, అరే అమ్మాయికి కావాల్సినప్పుడు నువ్వు ఇవ్వలేదని చెప్పి. సో ప్యాటర్న్ బ్రేకింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలా కాన్షియస్ బ్రెయిన్లో.
సెకండ్ లెవెల్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎట్లుంటాయంటే ఉదయశ్రీ, చిన్నప్పుడు చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయి అండ్ యాజ్ ఎ పర్సోనా లాగా మునిగిపోతారు అందులో. కానీ వాళ్ళకి తెలిసి అది కరెక్ట్ కాదు, మార్చుకోవాలనుకుంటారు, బయటికి రాలేరు. ఎగ్జాంపుల్, మల్టిపుల్ రిలేషన్షిప్స్కి అట్రాక్ట్ అవుతాం, అబ్బాయిలవని అమ్మాయిలవని. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ దొరికిన తర్వాత ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళు చేసుకోలేరు. ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ జనరేషన్. సో దట్ ప్యాటర్న్స్ కమ్స్ ఫ్రమ్ ఇన్సెక్యూరిటీ. దట్ ప్యాటర్న్ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్కన్సిస్టెంట్ హోమ్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ నో లాయల్టీ ఆర్ ట్రస్ట్ అట్ ద హోమ్ when they're growing up, పెద్దవాళ్ళని చూసి పెరిగేటప్పుడు. There are certain patterns which need to be broken at a deeper level, which we do a lot of inner work and transformational journey from within and all that. See, nobody is perfect. ఓకే, నేను ఎప్పుడు ఇది సెట్ ఆఫ్ రూల్స్ ఇలానే ఉండాలని చెప్పను. మీరేంటో తెలుసుకోండి. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్, నాలో భయం పోయింది తెలుసా. యువ్ సీన్ మీ మై జర్నీ. ఇదివరకు ఎలా ఉండేదని ఇప్పుడు ఎలా ఉన్నది దిస్ 1 year. హౌ మచ్ ట్రాన్స్ఫర్మేషన్ యూ సా. నీకేమనిపించింది? మీరు చాలా బోల్డ్గా మాట్లాడేశారు. ఏది మాట్లాడాలి, ఏది చెప్పాలనుకున్నా కానీ బోల్డ్గా చెప్పేశారు. యూ నెవర్ థింక్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ. యూ జస్ట్ సే దట్ వాట్ యూ వాంట్ టు సే. అదే, దట్స్ బికాస్ అది ధైర్యము. బోల్డ్గా చెప్పగలుగుతున్నాము అంటే బోల్డ్నెస్ అనుకుంటారు, కానీ అది ధైర్యము, లేకపోతే కరేజ్. ఎప్పుడైనా భయం పోవడం, కరేజ్ ఎప్పుడు వస్తుంది? ఫియర్ పోయినప్పుడు. సో చాలా మంది బోల్డ్గా మాట్లాడతావు అని అర్థమవుతుంది. నేను దానికి ఇంకా సరళీకృతమైన లాంగ్వేజ్ ధైర్యం వచ్చింది. ధైర్యం ఎందుకు వచ్చింది? భయం పోయినప్పుడు వస్తుంది. భయం ఎప్పుడు పోతుంది? తను చేసేది తనకి నచ్చినప్పుడు పోతుంది, అంతే కదా. ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు గుడ్డిగా చాలా చేస్తావు ఉదయశ్రీ, అవునా? చాలా పెద్ద పెద్ద ఇది చేసావురా అంటే, అరే నా లవ్వర్ అడిగిందిరా భయ్ నేను చేస్తా అంటావు. అన్కండిషనల్గా అసలు నీకు నీ కోవకి చెందింది, నీ దగ్గర లేని డబ్బుని కానీ ఏదైనా 7 కొండలు 10 సముద్రాలైనా దాటేసి వెళ్ళిపోతావు. సో అది ఎప్పుడు వస్తుంది? అది ప్యూర్ లవ్లో ఉన్నప్పుడు ఇంపాసిబుల్ అనేది పాసిబుల్ అయిపోద్ది. సో ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్. నాలో ఫ్లాస్ ఉన్నాయి. మన ఫ్లాస్ ఏంటో మనం తెలుసుకుంటే అండ్ మన అసెట్స్ ఏంటి, మన పాజిటివ్ టెన్స్ ఏంటో మనం ఇప్పుడు పక్కన లవ్ చేసిన అదే కదా ఉదయశ్రీ. వాళ్ళు ఉన్న ఓకే టైంకి నిద్ర లేదు, ఇది వంట చేయదు, ఇలా కొన్ని ఫ్లాస్ ఉంటాయి. లేకపోతే కొన్ని అసెట్స్ ఉంటుంది, బాగా పనిచేస్తుంది, నెలకు 10 లక్షలు సంపాదిస్తుంది. దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ పాజిటివ్, విచ్ ఆర్ నెగిటివ్, విచ్ బ్యాలెన్స్. అలాగే ద మొమెంట్ ఐ స్టార్టెడ్ నోయింగ్ మై సెల్ఫ్, నేను ఎప్పుడైతే నేను చేసేది ఇది కరెక్ట్ ఇది తప్పు అని నేను బ్యాలెన్స్ చేసుకొని నన్ను నేను లవ్ చేసుకోవడం మొదలుపెట్టా. నేను చేసిన తప్పుల్ని క్షమించాను, నేను చేసిన ఒప్పుల్ని యాక్సెప్ట్ చేశాను. ద మొమెంట్ యూ స్టార్ట్ లవింగ్, లవ్లో ఆ పవర్ ఉంటుంది. మనల్ని మనం చేసుకున్నా ఉంటుంది, పక్కన వాళ్ళని చేసినా ఉంటుంది. సో టు కంక్లూడ్ ఏంటంటే, ప్యాటర్న్స్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో యూ ఆల్మోస్ట్ లూజ్ భయం. ప్రపంచంలో నిన్నెవరన్నా ఏదైనా చేద్దామన్నా భగవంతుడు పంచభూతాలు వచ్చి సపోర్ట్ చేస్తాయి. సో మీ లవ్ను కూడా అలాగే చేస్తే అదేంటి అలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. రైట్. అయితే మీరు ఇప్పుడు చెప్పే ఇది ఒకరి గురించి ఎవరు ఎదుటి పర్సన్కి తగ్గట్టుగా పాటర్న్ వాళ్ళు చేంజ్ చేసుకోవడమో లేకపోతే వాళ్ళని చేంజ్ చేసుకోవడమో, ఇది బిఫోర్ మ్యారేజే కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్ ఏమో ఐ గెస్. 100%. ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళక ముందే ఆచితూచి అడిగి చెప్తాను. అసలు పార్ట్నర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఇంకోటి ఎపిసోడ్ చేద్దాం. రైట్. హౌ టు సెలెక్ట్ ద పార్ట్నర్ విచ్ విల్ బి రైట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. 10 ఏళ్ళ 5 ఏళ్ళ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు బ్రేకప్ పెయిన్ ఉండదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.